ఎవరు ఏ ఏ సమయంలో పార్టీ మారబోతున్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి చేరబోతున్నటువంటి ఒక సస్పెన్షన్ కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ గ్రాప్ చేసుకొని చూస్తున్నారు. అంటే ఎప్పుడే ఏ నేత నుంచి పార్టీ మారారన్న వార్త వినాలొస్తుంది అన్నటువంటి ఒక ఇంటెన్షన్ అయితే క్రియేట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని రోజుల్లో ఖచ్చితంగా పార్టీ మారడానికి చాలామంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉన్నారు. అసెంబ్లీలోకి సమావేశానికి వచ్చేటప్పటికి పూర్తిగా ప్రతిపక్షంలో ఖాళీగా ఇటువైపు కాంగ్రెస్ పార్టీ పక్షంలో ఎక్కువగా మంది ఉండబోతున్నటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్సీలు ఒక్కసారిగా 6 రాత్రి దాటిన తర్వాత, అర్ధరాత్రి దాటిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ ముగించుకొని రాగానే వెంటనే జాయిన్ అయినటువంటి పరిస్థితి. అంటే మారినంత వరకు మీడియాకు కూడా సమాచారం లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మారుతారన్నటువంటి ఊహాగానాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు ఎప్పుడు మారుతారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి కూడా మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు, మరింత సమాచారం అందిస్తారు. కృష్ణమూర్తి చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూలిపోబోతుంది 6 నెలల్లో అన్నారు, కానీ ఇక్కడ రివర్స్లో కారు పార్టీ ఖాళీ కాబోతున్నటువంటి పరిస్థితి. ఎంత చెప్తున్నా కూడా, ఎంత బలాన్ని ఇచ్చినా కూడా కేసీఆర్ పార్టీని నమ్మే పరిస్థితి కనిపించట్లేదు. 10 ఏళ్ల పాటు సుదీర్ఘంగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేతగా 10 ఏళ్ళు పరిపాలించారు కూడా బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కావడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా అంటే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కావడానికి కేసీఆర్ స్వయం కృతాపరాధము ప్లస్ బీఆర్ఎస్ యొక్క పార్టీ పనితీరు, నాయకత్వం, వ్యవహార శైలి, ఈ 3 ప్రధానంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రజా సమస్యల మీద 6 నెలలు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు పైన ప్రతిపక్షం ఇంతవరకు రివ్యూ చేయలేకపోయింది, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలలో పూర్తి స్థాయిలో విశ్వాసాన్ని కలిగించలేకపోతుంది బీఆర్ఎస్ నాయకత్వం. మనం ప్రతిపక్షంలో ఉన్నాం, గెలుపు ఓటములు సహజం రాజకీయాలు అన్నప్పుడు, కానీ నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మనం వ్యవహరిద్దాం ఖచ్చితంగా. అంటే ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అందించే విధంగా పాలక పక్షం పైన ప్రతిపక్షంగా, ప్రతిపక్షంగా మనం ఒత్తిడి తీసుకొచ్చి, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి మన నిర్మాణాత్మక పాత్ర పోషిద్దామని చెప్పేసి పార్టీ ఎమ్మెల్యేలలో విశ్వాసం కల్పించడంలో పార్టీ బీఆర్ఎస్ నాయకత్వం కొంత వైఫల్యం చెందిందని చెప్పవచ్చు. అది యథావిధిగా అంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ఒంటెద్దు పోకడతో వెళ్ళారో ఇప్పుడు కూడా అదే రకంగా వెళ్ళడంతో పార్టీలో ఉన్నటువంటి కింది స్థాయి కార్యకర్తల పాటు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా కొంత అభద్రతకు గురవుతూ ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి కొంత పాలనలో దూసుకుపోతూ ఉన్నారు. ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏంటి అని క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో విధంగా, అంటే ఇప్పుడు సచివాలయంలో ప్రతిరోజు ఖచ్చితంగా హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా ఇంట్లో ప్రజల కోసం విజిటింగ్ అవర్స్ పెట్టుకున్నారు. తర్వాత ఇటు సచివాలయంలో కూడా రేవంత్ రెడ్డి విజిటింగ్ అవర్స్ పెట్టుకొని ప్రజలను కలుస్తూ ఉన్నారు ఎవరికైతే అవసరం ఉందో. అదే స్థాయిలో మంత్రులు, వీళ్ళందరూ కూడా, మంత్రులు అయితే ప్రతినిత్యం ఖచ్చితంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏ రకంగా అయితే ఖచ్చితంగా కార్యాలయానికి వెళ్ళి సంతకాలు చేయాలి, కార్యాలయానికి వెళ్ళి తమ విధులు నిర్వహించాలి అని ఏ రకంగా నిబంధన ఉందో ఆ రకంగా మంత్రులు కూడా హైదరాబాద్లో ఉన్న ప్రతిరోజు ఖచ్చితంగా వాళ్ళు సెక్రటరియట్కి వెళ్ళడము, అక్కడ ప్రజలకు కావాల్సినటువంటి వినతులను స్వీకరించి వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఏ రకమైన సహాయం అందించాలి, ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, అధికారులను ప్రజా సమస్యల మీద ఏ రకమైన ఆదేశాలు ఇవ్వాలి అన్న విషయంలో వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తూ ఉన్నారు. అంటే గతంలో సచివాలయ గేటు తాకేందుకు భయపడేవాళ్ళు సామాన్య జనాలు. సచివాలయం దిక్కు మళ్ళీ చూడాలి అంటే కూడా కొంత ప్రజలు భయపడే పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు పూర్తి స్థాయిలో ఏదైతే ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉన్నారో ఖచ్చితంగా ప్రజాప్రభుత్వంగానే రేవంత్ రెడ్డి పాలన ముందుకు వెళ్తూ ఉన్నారు. కాబట్టి కొంత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా దానికి కొంత ఆకర్షితులు అవుతూ ఉన్నారు. మొదటి నుంచి చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది, బీఆర్ఎస్తో ఎవరు ఉండరు, కేసీఆర్ నియంతృత్వ పోకడలు, అహంకార ధోరణి ఆ పార్టీని దెబ్బతీస్తుంది అని చెప్పారు కాంగ్రెస్ పార్టీ నేతలు. రేవంత్ రెడ్డితో పాటు మిగతా నాయకులందరూ కూడా అదే రకంగా చెప్పారు. ఇప్పుడు అదే జరగబోతుంది. అంటే రాత్రికి రాత్రి 6 ఎమ్మెల్యేలు హడావిడిగా ఇంకోటి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అనే ఒక ప్రాతిపదికను తీసుకొచ్చింది, దాన్నే ప్రచారంలో తీసుకెళ్ళింది. సో అది కూడా చాలా వరకు సక్సెస్ అయింది. కానీ పూర్తిగా అందులో ఉన్న అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు అమలు చేయలేదన్నటువంటి తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయ్యింది. సో ప్రజలు కూడా ప్రజాపాలన అంటే కాంగ్రెస్ పార్టీకి నమ్ముతున్నారు, అందుకే వెళ్తున్నారు అనుకోవచ్చు. లేకపోతే వారి యొక్క స్వప్రయోజనాల కోసం పార్టీ మారే పరిస్థితులు వస్తున్నాయి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. ఏ అంశాన్ని మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? అంటే
ప్రభుత్వ పనితీరు ఆధారంగా ప్రజాప్రతినిధులు మారే అవకాశాలు ఉంటాయి. గతంలో మనం గమనించవచ్చు 2014 ఎన్నికల తర్వాత ఇటు బీఎస్పీని, అటు వైసీపీని, ఇటు టీడీపీని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసిన కేసీఆర్. అప్పుడు చెప్పారు కేసీఆర్ ఏమని, తెలంగాణ కోసము, బంగారు తెలంగాణ సాధన కోసము వాళ్ళంతా మా పార్టీలో చేరాలని వచ్చారు, వాళ్ళని ఆహ్వానించిన తప్పే ఉందని చెప్పారు. అంటే కేసీఆర్ ప్రజారంజక పాలన అందించారా అనేది అది ప్రజలు నిర్ణయించారు. 2018 ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఎల్పీని విలీనం చేసుకొని మా పార్టీకి మద్దతు ఇస్తున్నారు, అక్కడ ఉండలేకపోతున్నారు, ఆ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని వారు కోరుకోవట్లేదు కాబట్టి మా దగ్గరికి వస్తున్నారని చెప్పేసి కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కేసీఆర్ నాయకత్వాన్ని వాళ్ళు వద్దనుకున్నారు. కేసీఆర్ నాయకత్వం పనిచేయట్లేదు, కేసీఆర్ నాయకత్వంలో లోపం వచ్చింది, కేసీఆర్ అహంకార ధోరణి వల్ల ప్రజలకు ఇబ్బందులు కలిగాయి. అందుకనే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ పార్టీని ప్రజలు చీత్కరించారు అని చెప్పేసి స్వయంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు, ఎమ్మెల్సీలు భావిస్తున్నారు. కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. అంటే గతంలో ఏదైతే ఎవరైనా సరే ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు ఎంతో కొంత ప్రజలకు మేలు చేయాలి, ఎంతో కొంత ప్రజలకు కొంత తన వంతు సహకారం అందించాలి, ప్రజల్లో తన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటారు ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే, రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే. ఆ కోణంలో కొంత ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనులు అంటే 6 గ్యారంటీల అమలు విషయంలో ఒక్కొక్కటిగా తీసుకురావడానికి ఇప్పటికీ ఫ్రీ బస్సు ఇచ్చారు, తర్వాత పెన్షన్ పెంచుతామని చెప్తా ఉన్నారు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 నుంచి 10 లక్షలు చేశారు. ఈ రకంగా అంటే మనం ఈ ఉచిత విద్యుత్తు వీటికి సంబంధించి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ నిధులు, కళ్యాణ లక్ష్మి ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. అంటే గత ప్రభుత్వ పథకాలను ఎక్కడా కూడా ఆపకుండా, అంటే కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి పథకాలను ఎక్కడ కూడా ఆపకుండా వాటిని నిర్విఘ్నంగా కొనసాగిస్తూనే మరికొన్ని అదనంగా మరికొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలు ప్రశంసిస్తూ ఉన్నారు, ప్రజలు అభినందిస్తూ ఉన్నారు, ప్రజలు ఆ పార్టీని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆ సమయంలో విపక్షం మరింత ఒత్తిడి తీసుకొచ్చి మిగతా 6 గ్యారెంటీల్లో కొన్నింటిని అమలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ, దాన్ని ఒప్పుకోవాల్సిందే. కానీ ఆ అమలు చేయనటువంటి హామీలను అమలు చేసే విధంగా ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ తన పాత్రను పోషించడంలో వైఫల్యం చెందింది. ఇది ఖచ్చితంగా అంగీకరించాల్సిన అంశం. కాబట్టి దీని విషయంలో అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడైనా సరే కొంత అధికార పార్టీలో ఉంటే ఖచ్చితంగా ఉదారంగా కొన్ని నిధులు కేటాయింపులు జరుగుతూ ఉంటాయి. ఎమ్మెల్యేలు కూడా అదే కోరుకుంటున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అనుకుంటే అధికార పార్టీలో ఉంటే కొంత బాగుంటుంది. ఎందుకంటే తాను ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారు ప్రజాప్రతినిధులు గెలుపు కోసం. కాబట్టి ఆ హామీలలో కనీసం ఒక 50, 70, 80% అన్నా కొంచెం నెరవేరిస్తే రాబోయే ఎన్నికల్లో మరోసారి ప్రజలు ఆదరించి హక్కును చేర్చుకునే అవకాశం ఉంటాయని చెప్పేసి ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. కాబట్టి వాళ్ళు పార్టీలు మారుతూ ఉన్నారు. దాంట్లో అంటే పార్టీ మార్పు అనేది రాజీనామా చేసి మారాలి అనేది మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ చేసింది, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. కానీ బీఆర్ఎస్ ఏదైతే పార్టీ మారినప్పుడు ఏ సిద్ధాంతాన్ని, ఏ విధానాన్ని అవలంబించిందో అదే విధానాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుంది. మొదట్లోనే బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టుగా రాజీనామా చేసి రండి, చేర్చుకుంటామని చెప్పుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఉల్లంఘించి ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో కూడా వ్యతిరేకత వచ్చేదేమో ప్రజల నుంచి కూడా. మొన్నలాగా బీఆర్ఎస్ ఆ రకంగా చేస్తే మీరు ఎందుకు ఈ రకంగా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. కానీ ఆ రకంగా చేయలేదు. ఇప్పుడేదో విపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలి, ఇది అనైతికము అని అన్నారు. అంటే గతంలో ప్రతిపక్ష పార్టీలకు అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడేందుకు కూడా వీలు లేకుండా చేసినటువంటిది బీఆర్ఎస్ పార్టీ. అంటే ఒక రకంగా చెప్పాలంటే పాలనలో ఏ రకంగా అయితే నియంతృత్వ ధోరణి అవలంబించిందో బీఆర్ఎస్ పార్టీ, అదే తరహాలో అసెంబ్లీలో కూడా నియంత్రణను మరిపించే విధంగా వ్యవహరించాలి. మనం గమనించవచ్చు, గతంలో 2 ఎమ్మెల్యేలను అసెంబ్లీ శాసనసభ ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల ఓటుతో గెలిచి వస్తే వాళ్ళేదో అసెంబ్లీలో ప్రశ్నించారు, ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వాన్ని అంటే తాము కోరిన సమాధానం ప్రభుత్వం ఇవ్వలేదు, తాము లేవనెత్తిన సందేహాలను ప్రభుత్వం నివృత్తి చేయలేదు అని నిలదీసిన పాపానికి ఆ 2 ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి పూర్తి స్థాయిలో సస్పెండ్ చేశారు. అంటే వాళ్ళు అనర్హులుగా ప్రకటించారు. అంటే ఈ రకమైనటువంటి నియంతృత్వ ధోరణి వివరించడంతో ఈరోజు
కాంగ్రెస్ పార్టీ కూడా అదే తరహాలో వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. అంటే మరీ అంత నియంతగా కాకుండా ఏదైతే కేసీఆర్ పార్టీ మారినప్పుడు ఎమ్మెల్యేలను రాజీనామాలు చేయకుండా, ఉన్న పదవులకు రాజీనామా చేయకుండా ఏ రకంగా చేర్చుకొని ఎల్పీలను విలీనం చేసుకొని, ఎస్ మా ప్రభుత్వానికి ప్రజల నుంచి మద్దతు వస్తుంది, ప్రజాప్రతినిధులు మద్దతు ఇస్తున్నారు, మేము బంగారు తెలంగాణ సాధన దిశ వెళ్తా ఉన్నాం, బంగారు తెలంగాణ సాధనలో మా పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళతో సాధ్యం కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వైఫల్యం చెందింది, మా దగ్గరికి వచ్చారని చెప్పారో అదే తరహాలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉన్నది. అంటే కేసీఆర్ నాయకత్వాన్ని ఇక్కడ కేసీఆర్ మనం ఇంకొక విషయం గమనించాల్సి, కేసీఆర్ ఒకవైపు బుజ్జగిస్తూ ఉన్నారు. ఫామ్ హౌస్లో నియోజకవర్గాల వారిగా నాయకులతోటి, కార్యకర్తలతోటి, ముఖ్యులతోటి మీటింగులు పెట్టి చెప్తా ఉన్నారు, హితబోధ చేస్తూ ఉన్నారు. రాబోయేది మనమే, కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకత మొదలైంది కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన, రాబోయేది మనమే, అందరం ధైర్యంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్న సమయంలోనే ఏకాఏకిన 6 మంది ఎమ్మెల్సీలు పార్టీలో జాయిన్ కావడం అనేది నిజంగా బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక షాక్ లాంటిది అని చెప్పచ్చు. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా కొంతమంది పార్టీ మారుతున్నారు, పార్టీలో చేరబోతున్నారు, కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపు జరుపుతున్నారు, ఇవన్నీ వస్తున్నప్పటికీ ఎప్పుడూ ఏంది అని తెలియకున్నప్పటికీ ఆల్ ఆఫ్ సడన్గా 6 జాయిన్ కావడం. ఇదే తరహాలో మరికొంతమంది ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు జాయిన్ కాబోతున్నారని చూస్తున్నారు. అంటే రేపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల లోపలనే బీఆర్ఎస్ను ఖాళీ చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఉధృతం చేసిందని దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. గతంలో ఢిల్లీ పర్యటనకు వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 2 ఎమ్మెల్యేలు సడన్గా చేరారు. తర్వాత ఇప్పుడు నిన్న రాగానే మరో 6 ఎమ్మెల్సీలు చేరారు. అంటే ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వెంటనే ఏదో ఒక జరుగుతుంది అనేది కొంత రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం చేయాలి, ఎలా చేస్తే పార్టీ నాయకత్వం ఉంటుంది, అంటే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను ఏ రకంగా కాపాడుకోవాలి అనే విషయాన్ని మరోసారి పునశ్చరణ చేసుకోవాల్సిన పరిస్థితికి వస్తుంది. అంటే ఇప్పటికైనా పార్టీ ఖచ్చితంగా ఏ రకమైనటువంటి విధానాలను అవలంబిస్తే ఉన్న ఎమ్మెల్యేలు ఖచ్చితంగా పార్టీలో ఉంటారు. ప్రజాక్షేత్రంలో అంటే ప్రతిపక్ష నేతగా ప్రజాక్షేత్రంలోకి ఏ అంశాల ప్రాతిపదికన వెళ్తే ప్రజలు పార్టీ నాయకత్వాన్ని, ఎమ్మెల్యేలను ఆదరిస్తారు అనే విషయంపైన బీఆర్ఎస్ కొంత ఆలోచన చేయకపోతే భవిష్యత్తులో గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎల్పీ విలీనం చేసుకొని బీఆర్ఎస్ జబ్బలు కొట్టుకుందో అదే తరహాలో ఇప్పుడు బీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేసుకునేటువంటి పరిస్థితి ఖచ్చితంగా తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి కేసీఆర్ కొంత జాగ్రత్త వ్యవహరించాల్సి ఉంది. అంటే ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి విషయంలో మనం పరిశీలిస్తే రేవంత్ రెడ్డి కూడా చాలా జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా వెళ్తున్నగా స్పష్టమవుతూ ఉన్నది. నిన్న అంటే రేవంత్ రెడ్డి తెలియకుండా 6 ఎమ్మెల్యేలు ఆయన ఇంట్లో వచ్చి కూర్చుని కండువాలు కప్పమని అడిగారా అంటే కాదు. రేవంత్ రెడ్డికి ముందు నుంచి తెలుసు. రేవంత్ రెడ్డి అంటే ఈ విషయాన్ని ఎక్కడ కూడా మీడియాకు కూడా లీక్ కాకుండా, కనీసం తన దగ్గర ఉన్నటువంటి తన అంచనా గణాన్ని కూడా లీక్ చేయకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించి బీఆర్ఎస్ నాయకత్వాన్ని వ్యూహాత్మకంగా దెబ్బతీయాలి అన్న ఉద్దేశంతో ఈ తరహా చేరికల కార్యక్రమాన్ని చేపట్టారు. ఇటు రాజకీయ వర్గాలు కూడా దీన్ని కొంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తాను. ఉదయం నుంచి కూడా అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఉదయం లేవగానే ఫ్లాష్ కావడంతో కొంత ఆశ్చర్యపోతున్నారు. ఏంది రాత్రికి రాత్రి అంత జరగాల్సిన ఉపద్రవం ఏంటి, అంత అర్జెంట్ ఏముంది అని. కానీ ఇది కూడా ఒక వ్యూహాత్మకం. అంటే రాజకీయాలలో ఏది సాధ్యం, ఏది అసాధ్యం అని కాదు, ఏది ముఖ్యం, ఏది ముఖ్యం కాదు అనేది కూడా కాదు. ఖచ్చితంగా అంటే ఎదుటి వ్యక్తిని ఏ రకంగా ఎప్పుడు దెబ్బతీయాలి అనే విషయంలో కొంత కేసీఆర్ గతంలో ఊహించినటువంటి వ్యూహ రచనలకు అనుకూలంగా దానికి కొంత మరింత పదులు పెట్టి రేవంత్ రెడ్డి కొంత రాజకీయ వ్యూహాలను చేయడంతో ఈ పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం గమనిస్తే గతంలో ఏదైతే ఎల్పీని విలీనం చేసుకొని మేము కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేశాము అని మిత్రపక్ష పార్టీకి ఎంఐఎంకు ఏ రకంగా ఇచ్చారో ఇస్తూనే వాళ్ళు ఒకరికి సై అంటే ఇంకొకరు సై అనే విధంగా అసెంబ్లీలో కానీ మిగతా చోట్ల కానీ వాళ్ళు ఏ రకంగా వ్యవహరించారో దీన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కొంత పరిగణలోకి తీసుకుంటుంది. గతంలోనే చెప్పిన కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే ఇంతకన్నా పరిణామాలు ఖచ్చితంగా కేసీఆర్ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది, దీనికి సిద్ధంగా ఉండాలి, కేసీఆర్ చేసేటువంటి అనైతిక రాజకీయ కార్యకలాపాలకు ఖచ్చితంగా బదులా మేము తీర్చుకుంటాము అని చెప్పారు. అదే రకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది.
రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చినట్టు కాంగ్రెస్ అధిష్టానం అంటే రాహుల్ గాంధీ కానీ, మల్లికార్జున ఖర్గే కానీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇవ్వడంతో ఈ అనూహ్య పరిణామాలు చూసుకుని చెప్పారు. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు వేరు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు వేరుగా అనిపిస్తూ ఉన్నది. అంటే గతంలో ఏదైనా జరగాలి, ఏదైనా కార్యక్రమాలు తీసుకోవాలి అనుకుంటే ముందుగా దానికి ఢిల్లీకి సమాచారం పంపించి అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ చర్చించి మళ్ళీ ఇక్కడ అందరి అభిప్రాయాలు తీసుకొని మళ్ళీ దానికి అభిప్రాయాలు మళ్ళీ ఢిల్లీకి పంపించి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకున్నారు. ఈ లోపల పుణ్యకాలం పూర్తయిపోయి ఎవరైనా మారాలి లేకపోతే ఏదైనా క్రియాశీల కార్యక్రమం చేపట్టాలనుకున్నప్పుడు కొంత సమయం పట్టేది, అది చివరి క్షణంలో తారుమారే అవకాశం ఉంది. కానీ ఈసారి అంటే ఈ ప్రస్తుత రాజకీయాలను చూస్తూ ఉంటే పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలపరచడమే ప్రధాన ధ్యేయంగా పనిచేయండి అని చెప్పేసి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అధికారం ఇవ్వడం కూడా ఇటు బీఆర్ఎస్కు కోలుకొని దెబ్బతీస్తుంది, బీఆర్ఎస్కు దెబ్బ మీద దెబ్బ పడుతుంది కూడా మనం చెప్పొచ్చు. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఖాళీగా పోతున్నటువంటి పరిస్థితి అయితే ఖాళీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిండిపోయింది. ఇప్పుడు పార్టీ ఏ సంప్రదాయం అయితే కేసీఆర్ గతంలో పాలించారు, ఇప్పుడు అదే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుందన్నటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది.